ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహీ, యెహోవా షాలోమ్, ఎలోహీ, 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 ఎలోహీ. ప్రియులారా, యోతాము 25 సంవత్సరముల ప్రాయములో యోధారాజుగా నియమింపబడి ఉన్నాడు. యోతాము నీతిమంతుడుగా జీవించి ఉన్నాడు. యోతాము యథార్థవంతునిగా జీవించి ఉన్నాడు. యోతాము అనే పేరునకు యెహోవా యథార్థవంతుడు, యెహోవా పరిపూర్ణుడు అనే అర్థములున్నవి. ప్రియులరా, మన దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు, పరిపూర్ణుడై ఉన్నాడు. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రియులారా, మన దేవుడు సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారము చేయుచున్నది. యూదారాజు అయిన యోతాము యథార్థముగా ప్రవర్తించి దేవుని ద్వారా బలపరచబడి ఉన్నాడు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా అనుసరించి ప్రవర్తించినప్పుడు మనము యథార్థముగా ప్రవర్తించు వారమై ఉంటాము. యథార్థముగా ప్రవర్తించిన రాజైన దావీదునకు దేవుడు శాశ్వత కృపను చూపియున్నాడు. యథార్థముగా ప్రవర్తించిన హిజ్కియా రాజునకు దేవుడు దీర్ఘాయుష్నిచ్చి ఉన్నాడు. 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించిన యోబు భక్తునికి దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనమందరమును యథార్థముగా జీవించుదముగాక, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక, అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. మేమందరమును యోధారాజైన యోతాము వలె యథార్థముగా ప్రవర్తించుటకు, దావీదు రాజు వలె, హిజ్కియా రాజు వలె, యోబు భక్తుని వలె యథార్థమైన జీవితమును కలిగి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారకులుగా మేము జీవించినట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితములో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఈరోజు మీరు చేయుచున్న ప్రయాణములలోనూ, పనులలోనూ, ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. యెహోవా ఈరే, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా,
యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్రోయి, ఎలోహి, ఎల్రోయి, ఎలోహి. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్,